హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మన ప్రైవేట్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జైలుకు వెళ్ళిన దీప, ఆనందంలో జ్యోత్స్న, పారిజాతం, షాక్ లో కార్తీక్. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? నిజంగానే దీప జైలుకు వెళ్ళబోతుందా? మరి జ్యోత్స్న గురించి కార్తీక్ నిజాన్ని బయటపెట్టి దీపను రక్షించుకోగలడా? సీరియల్లో ఈ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం మీద జరుగుతున్న ఎపిసోడ్స్ కనుక చూసుకున్నట్లయితే తన ఎంగేజ్మెంట్ ను ప్లాన్ చేసి మరీ చెడగొట్టిందన్న జ్యోత్స్న ఆ నిందను దీపపై కావాలనే వేసిందనే నిజాన్ని కార్తీక్ తో చెప్తుంది కాంచన. ఇక ఈ నిజం తన దగ్గర దాచినందుకు దీపతో పాటు తల్లిపై కార్తీక్ చాలా ఫైర్ అవుతాడు. మీరు చెప్పింది శివనారాయణ అస్సలు నమ్మడు. సాక్ష్యాలు తీసుకొచ్చినా సరే ఎంతకు కొన్నావని అడిగే మనిషే అతను ఆ రకం. అలాంటి వాడిని ఎలా నమ్మిద్దామని మీరు ఇలా అనుకుంటున్నారని చెప్పేసి అంటూ కార్తీక్ అయితే చాలా సీరియస్ అవుతాడు. దీప ఇంట్లో కనబడకపోతే నాకు ఫోన్ చేసి చెప్పాలి గాని తల్లితో పాటు అనసూయపై చాలా కోపడతాడు కార్తీక్. కనీసం దీప ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని చెప్పేసి అంటూ కార్తీక్ అయితే ఇంట్లో వాళ్ళని నిలదీయటం జరుగుతుంది. ఇక దాంతో గుడికి వెళ్ళుంటుందని చెప్పేసి అంటూ అనసూయ సమాధానం ఇస్తుంది. ఆమె ఆన్సర్ వినగానే కార్తీక్ కోపం మరింత పెరిగిపోతుంది. అసలు జ్యోత్స్న ఇన్ని చెత్త పనులు చేసిందని తెలిసిన తర్వాత కూడా గుడికి వెళ్లి ప్రశాంతంగా కూర్చొని ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు? అసలు నాకు ఆ సమాధానం మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? తుఫాను సముద్రం ఊరు దాటి మీద పడినట్లుగా దీప ఈ పాటికే ఊరి మీద పడే ఉంటుంది. జ్యోత్స్న దొరికిందో చచ్చింది అని చెప్పేసి అంటూ కార్తీక్ అయితే తన తల్లితో పాటు అనసూయకి చెప్తాడు. ఇన్ని నాటకాలు ఆడిన ఆ జ్యోత్స్న మరో నాటకం ఆడి దీప చెప్పిందంతా కూడా అబద్ధమని చాలా పద్ధతిగా నిరూపించగలదు అని చెప్పేసి అంటూ కార్తీక్ జ్యోత్స్న గురించి పూసగుచ్చినట్టుగా చెప్పుకుంటూ వస్తాడు. ఇప్పుడు మనం అసలు దీపను ఆపడం తప్ప మరో దారి లేదు. జ్యోత్స్న ఇంటికి బయలుదేరతాడు అని చెప్పేసి అంటూ కార్తీక్ అయితే సరే నేను వస్తానని దీప కోసం శివనారాయణ ఇంటికి అయితే బయలుదేరతాడు. ఇక వెంటనే కాంచన అనసూయ కూడా మేము కూడా వస్తామని చెప్పేసి అనడంతో ఈసారి మీరెవరూ రావద్దు, నేను ఒక్కడినే వెళ్తానని చెప్పేసి అంటూ మొత్తానికి కార్తీక్ అయితే దీప ఆపడానికి బయలుదేరతాడు. ఈ లోపు కార్తీక్ వచ్చేసరికి అక్కడ జరగాల్సింది మొత్తం కూడా జరిగిపోతుంది. కార్తీక్ ఎలాగైతే ఊహించినట్లుగానే అలానే దీప ఆవేశంగా జ్యోత్స్న ఇంటికి వస్తుంది. దీప ఇంట్లోకి వస్తే ఏ గొడవ చేస్తుందో అని భయపడిపోయిన జ్యోత్స్న అయితే బయటే ఉంటుంది. చీకట్లో బాణం వేసి నిజం తెలిసిపోయింది అంటే నమ్మేంత అమాయకురాల్ని కాదని జ్యోత్స్న అంటుంది. నువ్వు మీ నాన్నమ్మ మాట్లాడుకుంది చీకట్లో కాదు కదని దీప అంటుంది. మనకు మంచి చేసేవాళ్ళు మన చుట్టూనే ఉంటారని చెప్తుంది. గౌతమ్ చెడ్డవాడు అంటే సాక్ష్యాలు ఆధారాలు ఏవి అని అడిగారుగా. నువ్వు అంతకంటే చెడ్డదానివని నిరూపించే సాక్ష్యాలు ఆధారాలు నా దగ్గర ఉన్నాయని దీప చాలా ఆవేశంతో అరుస్తుంది. నువ్వు వెళ్ళి మీ తాత కాళ్ళపై పడి నిజాన్ని ఒప్పుకుంటావా, లేకపోతే నన్ను వెళ్ళి చెప్పమంటావని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది దీప. నా సహనాన్ని పరీక్షద్దు అని చెప్పేసి అంటుంది. నిజానికి నిన్ను కట్టకుండా ఇలా వదిలేస్తానంటే నువ్వు సంతోషించాల్సిన విషయం చెప్పేసి జ్యోత్స్నతో అరుస్తుంది. తను ఏ తప్పు చేయలేదని బకాయించుకోబోతుంది జ్యోత్స్న. తప్పులు కాదు పాపాలు చేస్తున్నావని దీప కోపంగా అంటుంది. మా బావ కోసమే నేను పాపాలు చేస్తున్నాను, నిజాయితీగా ఉన్న నన్ను నాశనం చేసింది నువ్వు, ఇలా జరగడానికి కారణం కూడా నువ్వే అని చెప్పేసి అంటూ దీపపై ఎగిరెగిరి పడిపోతుంది జ్యోత్స్న. అబద్ధాలు మోసాలు పాపాలు చేస్తుంది నువ్వే అని చెప్పేసి అంటూ జ్యోత్స్న కోపంగా అరుస్తుంది. బావ జీవితంలో నుంచి నిన్ను వెలగొట్టడానికి నేను ఇదంతా చేశానని చెప్పేసి అంటే జ్యోత్స్న తన ప్లాన్ ని బయట పెడుతుంది. మా బావను మనసులో పెట్టుకుని వేరే వాడితో అసలు ఎలా తాళిని కట్టించుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు? జనాల్లో నీ మీద ఉన్న సింపతితో పాటు మంచిదాని అనే ముద్రను చెరిపేయాలన్నదే నా ప్లాన్ అని చెప్పేసి జ్యోత్స్న బయట పెడుతుంది. అని నిజానికి దీప నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు కూడా అదృష్టం నీ వైపే ఉందని నాకు బాగా అర్థమైంది. అందుకనే నా ప్లాన్ మొత్తం కూడా నీకు తెలిసిపోయింది. కార్తీక్ బాబు మనసులో నువ్వు లేవని జ్యోత్స్నతో అని చెప్పేసి అంటూ చాలా తెగేసి చెప్తుంది దీప. నువ్వు ఉన్నావా అని దీపను అడుగుతుంది జ్యోత్స్న. మనిషి మనసులో నేను కన్ఫర్మ్ గా ఉన్నాను కాబట్టి అతడు నాతో ఉన్నాడు అని చెప్పేసి అంటూ దీప బదులిస్తుంది. కార్తీక్ తనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడని తన మనసులో లేకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి అంటూ కోపంగా అరుస్తుంది. కార్తీక్ నీ భర్త అని మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి మేము ఇంటికి వస్తామని చెప్పేసి అంటూ నమ్మించి మరి మోసం చేసిన నీలాంటి దాన్ని నేను చేసిన తప్పు లేదని జ్యోత్స్న అంటుంది. తప్పు లేదంటూనే తప్పులు చేస్తున్నావని ఆపేయకపోతే నీకు చాలానే వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీప నువ్వేమన్నా సరే మా బావని నేను పెళ్లి చేసుకుంటాను, దానికి అడ్డంగా ఉన్నది నువ్వు నీ కూతురు, అందుకే మీ ఇద్దరిని లేపేయాలి అనుకున్నాను. చంపేసి మా బావ చేతితో నేను తాళి కట్టించుకుంటాను, నా బావతో కలిసి చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి అనడంతో జ్యోత్స్న మాటలకి దీప చాలా కోపం అనిపిస్తుంది. ఒక్కసారిగా చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. అయినా సరే జ్యోత్స్న మాత్రం చాలా రెచ్చిపోతూ ఉంటుంది. జ్యోత్స్న మాటలకి దీపంకి చాలా కోపం అనిపిస్తూ ఉంటుంది. పక్కన ఉన్న కర్ర తీసుకుని జ్యోత్స్నని కొట్టబోతుంది.
ఇంతలో జ్యోత్స్న తన చేతిలో ఉన్న గన్ తీసుకుని దీపకి గురిపెడుతుంది. దీప ఆత్మరక్షణ కోసం వేరే దారి లేక దీపను చెప్పేశాను అని చెప్పేసి నేను అందరికీ కూడా చెప్తాను. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. అలాగనే నీ కూతురు కూడా నీ దగ్గరికి పంపించేస్తాను. నువ్వేమీ భయపడొద్దు అంటూ జ్యోత్స్న మాట్లాడటంతో అంతవరకు నువ్వు బ్రతికుంటేనే కదా అని జ్యోత్స్న చేతిలో గన్ లాక్కొని ఆమెకే గురిపెడుతుంది దీప. నన్ను చంపొద్దు వదిలే అని చెప్పేసాడు. దీపను బ్రతిమలాడటం మొదలు పెడుతుంది జ్యోత్స్న. అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర, దశరథ జ్యోత్స్నకు దీప గన్ గురిపెట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. దీప నన్ను చంపాలని చూస్తుందని కాపాడమని యాక్టింగ్ మొదలు పెడుతుంది జ్యోత్స్న. ఎంత ధైర్యం ఉంటే నా మనవరాలను చంపడానికి వస్తామని దీపపై విరుచుకు పడుతుంది పారిజాతం. ఎవరంటే ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అందరికీ తెలియాలని దీప అంటుంది. జ్యోత్స్నను దీప చంపేస్తుందని అరుస్తూ శివనారాయణ పిలుస్తుంది పారిజాతం. మరోవైపు దశరథ, సుమిత్ర కూడా జ్యోత్స్నను ఏం చేయొద్దని దీపనైతే బ్రతిమలాడతారు. నా గన్ దీప చేతికి ఎలా వచ్చిందని శివనారాయణ షాక్ అవుతాడు. ఇక మేము ఏం అన్యాయం చేశామని ఎందుకింతలా మాపై పగపడ్డామని దీప మీద చాలా కోపడతాడు శివనారాయణ. దాంతో జ్యోత్స్న అయితే ప్లేట్ ఫిరాయిస్తుంది. నువ్వే నా నిశ్చితార్థం చెడగొట్టావు, రమ్య చేత అబద్ధం ఆడించావు, పెళ్లి జరగనివ్వను అని నన్ను కొట్టావు, కర్ర తీసుకుని నన్ను చంపడానికి వెంటపడ్డావని జ్యోత్స్న అబద్ధం ఆడుతుంది. దీప నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి తాతకని తీసుకొచ్చానని, కానీ అది లాక్కుని నన్ను చంపుతానని అని అంటూ జ్యోత్స్న అయితే నాటక ప్రదర్శన మొదలు పెడుతుంది. దాంతో జ్యోత్స్న మాటలు నిజమని చెప్పేసి సుమిత్రతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా నమ్ముతారు. పారిజాతం అయితే వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది. దీప చేసిన పాపాలు పండాయని శివనారాయణ అంటాడు. జ్యోత్స్నను దీప చంపకుండా దశరథ ముందుకొచ్చి నిలబడతాడు. గన్నివ్వమని అంటాడు. అయినా దీప గన్నివ్వదు. పొరపాటున గన్ పేలిపోతుంది. దశరథకు బుల్లెట్ తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇక దాంతో సుమిత్ర, శివనారాయణ, పారిజాతం, దీప అందరూ కూడా షాక్ అయిపోతారు. అప్పుడే కార్తీక్ దీప అసలు ఆవేశంతో వెళ్ళింది ఏం చేస్తుంది ఏమో అని చెప్పేసి అంటూ లోపలికి వస్తాడు. ఇక లోపలికి రావడంతోనే ఈ లోపల దశరథను పేల్చడం చూసిన కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే కార్తీక్ మావయ్య అని చెప్పేసి అంటూ లోపలికి అరుచుకుంటూ వచ్చి దశరథను పట్టుకుంటాడు. ఎంత పని చేశావు దీప, ఎందుకు నీకు అసలు అంత ఆవేశం, ఆలోచించమని చేయమని నీకు చెప్పాను కదా అని చెప్పేసి అంటూ దశరథ పట్టుకుని మావయ్య మావయ్య అని చెప్పేసి అంటూ లేపే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో శివనారాయణ అయితే నువ్వు ముందు బయటికి పోరా, నీకు మాకు ఈ కుటుంబానికి ఏ సంబంధం ఉందని నువ్వు మావయ్య అని చెప్పేసి అనుకుంటూ వచ్చావు. ఎప్పుడైతే నువ్వు అసలు దీని మెడలో తాళి కట్టావో అప్పుడు ఈ కుటుంబానికి నీకు ఉన్న రక్త సంబంధం మొత్తం కూడా తెగిపోయింది. నీకు మాకు ఏ చుట్ట రెక్కముందని చెప్పేసి అంటూ నువ్వు మావయ్య అని పిలుస్తున్నావు. ఈ రోజు నా కన్న కొడుకుని నా కళ్ళ ముందే చంపుతుంది. ఈ భార్యని ఏం చేయమంటావు నేను. శివనారాయణ అయితే కార్తీక్ మీద చాలా సీరియస్ అవుతాడు. ఈ లోపల పారిజాతం పోలీసులకు ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి వస్తారు. దీప చేతిలో గన్ చూసి వెంటనే దీపను అరెస్ట్ చేస్తారు. ఏమో బుల్లెట్ ఒక్కసారిగా గుండెల్లో దిగడంతో కింద పడిపోయి స్ప్రో లేకుండా చాలా బ్లడ్ పోయి స్థితిలో ఉంటాడు. ఇక అది చూసిన పారిజాతం జ్యోత్స్న అయితే చాలా కంగారు పెడతారు. జ్యోత్స్న అయితే మొత్తానికి నా డాడీని అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాను, ఈ విధంగా సక్సెస్ అవుతుందని అసలు అనుకోలేదు. ఎందుకంటే దాసుని కొట్టడం డాడ్ చూశాడు. డాడ్ కి నా గురించి సగం నిజం తెలుసు కాబట్టి ఒకవేళ దీప చెప్పిందంతా కూడా నిజమైన డాడ్ నమ్మాడు అంటే నా గురించి ఖచ్చితంగా తాతకి చెప్పేస్తాడు. ఇంటి వారసురాలు నేను కాదు, దీప అసలైన వారసురాలని, నేను సొంత మనవరాలు కాదు అని తాతయ్య కనుక నిజం తెలుసుకున్నాడు అంటే ఆ పరిస్థితి ఏమవుతుందో. నా గురించి నిజం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా బ్రతకడానికి వీల్లేదు. సారీ డాడ్, నా అవసరానికి నేను ఇలా వాడుకుంటున్నందుకు నన్ను క్షమించు అని చెప్పేసాడు. జ్యోత్స్న అయితే దశరథను చూస్తే తన మనసులో అనుకుంటుంది. సుమిత్ర అయితే ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. ఎందుకంటే బుల్లెట్ పేలవడంతో దశరథ గుండెల్లోకి వెళ్లి బ్లడ్ మొత్తం కారి కింద పడిపోవడంతో అది చూసిన సుమిత్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే ఏం చేయాలో తెలియక పారిజాతం అలానే శివనారాయణ కంగారు పడతారు. వెంటనే అంబులెన్స్ కాల్ చేయడంతో సుమిత్ర, దశరథ ఇద్దరిని కూడా హాస్పిటల్ కి అయితే తీసుకొని వస్తారు. వెంటనే దశరథను ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే ఏం చేయాలో అర్థం కాదు. చూస్తే ఆవేశంతో దీప ఇంటికి వచ్చి నిజంగానే చేతికి అసలు గన్ ఎలా వచ్చింది, అసలు మావిని నిజంగా దీప షూట్ చేసిందా ఏంటిది అని చెప్పేసి అంటూ అప్పటికే కార్తీక్ అయితే అయోమయంలో ఉంటాడు. కానీ ఇప్పటికే దీపనైతే పోలీసులు అరెస్ట్ చేసుకుని మరి జైలుకి అయితే తీసుకుని వెళ్లిపోతారు. పోలీస్ స్టేషన్ లో దీప లాకప్ లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బయట ఏమో కార్తీక్ ఉంటాడు. అసలు దీప నేను ఇప్పుడు ఎలా రక్షించుకోవాలి, అసలు దీప పెద్ద సమస్యలో ఇరుక్కుపోయింది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అంటూ కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్కమింగ్ ఎపిసోడ్ లో అయితే ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. మరి దీప అయితే జైలుకి వెళ్ళబోతుంది. జైలు నుంచి దీపను కార్తీక్ ఎలా రక్షించుకోబోతున్నాడు, ప్రశ్న చేసిన కుట్ర గురించి ఎవరు బయటపడతారు, ఎలా రక్షిస్తారు అనే ట్విస్ట్ ఎన్నో మరెన్నో సీరియల్ అయితే కన్ఫర్మ్ గా ఉండబోతున్నాయి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.